ట్రంప్ ఎవరి మాట వినటం లేదు. ఇమ్మిగ్రేషన్ పాలసీతో విదేశీయులను హడలెత్తిస్తున్నారు. H1B వీసాలపై ఆంక్షలతో భారత ఐటీ కంపెనీలకు షాక్ ఇచ్చారు. అయితే ఐటీ నిపుణుల పట్ల ఆచితూచి వ్యవహరించాలని చురకలంటించారు ప్రధాని మోదీ. దూరదృష్టితో నిర్ణయాలు తీసుకోవాలని, లేకుంటే ఇబ్బందులు తప్పవంటూ పరోక్షంగా హెచ్చరించారు. H1B వీసాలపై ట్రంప్ విధిస్తున్న ఆంక్షలపై తొలిసారిగా స్పందించారు ప్రధాని మోదీ. ఐటీ ప్రొఫెషనల్స్ పట్ల ఆచితూచి వ్యవహరించాలని స్పష్టం చేశారు. దూరదృష్టితో నిర్ణయాలు తీసుకోవాలని ట్రంప్కు చురకలంటించారు మోదీ. ఢిల్లీలో అమెరికా కాంగ్రెస్ ప్రతినిధుల బృందంతో జరిగిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు ప్రధాని. అమెరికా ఆర్థిక వ్యవస్థ, సమాజం సుసంపన్నం కావడంలో భారతీయులు నిర్వహిస్తున్న పాత్రను గుర్తు చేశారాయన. యుఎస్లో భారత కంపెనీలపై ఆంక్షలు విధిస్తే ఇండియాలోని అమెరికన్ కంపెనీలపై ఆంక్షలు విధించాల్సి వస్తుందని పరోక్షంగా హెచ్చరికలు పంపారు. అమెరికన్లకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా H1B వీసాలను కుదించేందుకు ట్రంప్ ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. H1B వీసాల ఉద్యోగుల వార్షిక వేతన పరిమితిని రెట్టింపు చేస్తూ కాంగ్రెస్లో ప్రవేశపెట్టిన బిల్లు కలకలం రేపుతోంది. H1B వీసాలు కావాలంటే కనీస వార్షిక వేతనం $130,000 ఉండాలన్న నిబంధన విధించబోతున్నారు. ఈ నిర్ణయంతో భారత ఐటీ ఉద్యోగులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇక H1B వీసాలతో అమెరికాలో పనిచేస్తున్న ఉద్యోగులకు $1,00,000 జీతాలివ్వాలి. లేదంటే అక్కడి ఉద్యోగాల్లో అమెరికన్ పౌరులనే రిక్రూట్ చేసుకోవాలి. ఈ రెండూ కూడా తలనొప్పి కలిగించే పరిణామాలే. అమెరికన్ ఫస్ట్ అంటూ ఇండియన్ కంపెనీలపై ట్రంప్ సర్జికల్ స్ట్రైక్స్ చేయడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ట్రంప్ తీరుపై భారతీయ ఐటీ కంపెనీలు గుర్రుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీలన్నీ లాబీగా ఏర్పడి మార్చి 24న అమెరికాలో పర్యటించనున్నాయి. ట్రంప్ కార్యవర్గాన్ని కలుసుకొని ఇరు దేశాల మానవ వనరుల రాకపోకలకు గల అవకాశాలపై చర్చించనున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఉద్యోగ సృష్టి, ఉద్యోగ భద్రతకు భారత కంపెనీలు చేస్తున్న కృషిని వివరించనున్నాయి. మోదీ హెచ్చరికలతోనైనా H1B వీసాలపై ట్రంప్ తీరు మారుతుందో లేదో చూడాలి.